నమస్తే, నేను సిరి. తెలంగాణలో బీఆర్ఎస్ అంటే హైదరాబాద్లో అంతో ఇంతో కొంత బలమున్న చోట కూడా ఇప్పుడు మరి ఆ బలాన్ని కూడా కోల్పోయే సిచ్యువేషన్స్ని ఆ పార్టీ తనంతట తానే చేసుకుంటుందేమో అనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనం గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. అరకపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే వివాదం మనం చూసామో అది ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్కి అంటే ఇక్కడ చూసినట్టయితే సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో ఓట్లేసి గెలిపించాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు ప్రశ్న వేయడం జరుగుతుంది. మరి అసలు ఏం జరగబోతుంది ముందు అనేది మనకు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే బీఆర్ఎస్ అసలు అంటే మన గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటేనేమో దానికి అంతగా అక్కడ గెలవలేదు, కానీ హైదరాబాద్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ బాగానే మంచిగానే గట్టిగా ఉన్నారు నాయకులు. బీఆర్ఎస్కి మంచి స్థానాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఆ స్థానాల్లో కూడా కోల్పోయే పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చేతులతో వాళ్ళ గోతులు తవ్వుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మనం చూసినట్టయితే అరకపూడి గాంధీది ఇంకా పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే వివాదం మనం చూసినామో అది కొంత కరెక్ట్ కాదేమో అనిపించింది ప్రజలకు కూడా. అది ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్కే కావచ్చు, తెలంగాణలో ఉన్న వాళ్ళకే కావచ్చు, ఇది ఇప్పుడు అవసరం లేని ఇది కావాలని ఆ వివాదాన్ని స్టార్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది. మరి ఇప్పుడు దీంతో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంది ఇక్కడ హైదరాబాద్లో? ఇప్పుడు ఒకటమ్మా, యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా దురదృష్టకరం. ఇది అంటే అసలు ఈ సెటిలర్స్ అనే పదాన్ని ఎవరు ముందు పుట్టించారు, ఎవరు వాడారు, ఎవరు యూజ్ చేశారో ముందు వాడి మూతిపళ్ళు ఎరగొట్టాలి. అసలు సెటిలర్స్ ఏంటమ్మా దరిద్రంగా. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి చదువుకుంది అంతా కూడా చెన్నైయే. ఏ రోజు కూడా చెన్నైలో వాళ్ళు మీరు ఏదో తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అనే భావన ఏ రోజు కూడా నేను వాళ్ళ దగ్గర చూడలే. సో ఎంతో గౌరవంగా ఎంతో ప్రేమగా, సో మనం ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా ఎన్ని బిజినెస్ చేసినా కూడా ఏ రోజు మన మీద ఒక అక్కసు వెలగక్కడం కానీ, లేకపోతే ఒక కోపగించుకోవడం కానీ, లేకపోతే మనల్ని హేళన చేయడం కానీ ఏ రోజు కూడా చూడలే. ఈవెన్ రాజకీయ ముఖ చిత్రంలో కూడా తీసుకుంటే ఈవెన్ తెలంగాణలో కూడా తెలుగువాడు అనేవాడు అంతర్భాగం అయ్యాడు. తమిళ్, టీ ఫర్ తెలుగు, టీ ఫర్ తమిళ్, ఈ 2 పునాదుల మీద తమిళనాడు కూడా ఈ రోజుకి ఉంది. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ తెలుగు వాళ్ళు ఉన్నారు, పేరు మోసిన నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఈవెన్ డిఎంకే గవర్నమెంట్లో కూడా ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. సో అలాగే కోయంబత్తూరులో తీసుకుంటే పూర్తిగా తెలుగు డామినేషన్ అక్కడ. అలాగే ఇటు మధుర సైడ్ కానీ ఇటు కొన్ని ఏరియాలు ఉన్నాయి, కంప్లీట్గా తెలుగు వాళ్ళ ఆధిపత్యమే ఉంది ఆ ఏరియాలో. బిజినెస్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ విధంగా ఎక్కడ తీసుకున్నా కూడా. ఇప్పుడు మెడ్రాస్ సిటీలో తీసుకుంటే పూర్తిగా అది తెలుగు వాళ్ళ డామినేషన్లోనే ఉంది మెడ్రాస్ సిటీ. మరి క్యాపిటల్ సిటీలో కూడా మేజర్ ప్రాపర్టీస్ కానీ, మేజర్ బిజినెస్ కానీ, మేజర్ బిల్డర్స్ కానీ, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, హాస్పిటల్స్ కానీ. సో మరి ఎందుకు ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చేటప్పటికి మాట్లాడితే ఈ సెటిలర్స్ అని, ఆంధ్ర వాళ్ళని, వలస పక్షులని ఇవన్నీ కూడా ఏంటంటే దురదృష్టకరం. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కాశ్మీర్ టు కన్యాకుమారి మంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, జీవనం చేయొచ్చు. సో ఇది మనం ఫస్ట్ ఒక ఇండియన్గా ఆలోచించాలి, ఒక భారతీయుడిగా ఆలోచించాలి. భారతీయుడు అనేవాడికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తను ఎక్కడైనా స్వేచ్ఛగా బతకొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చేటప్పటికే ఇదేంటంటే కొంతమంది స్వార్థ రాజకీయులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క మనుగడ కోసం, వాళ్లకు రాజకీయ లబ్ధి పొందడం కోసం వాళ్ళు పుట్టించిన వార్త ఈ సెటిలర్స్ అనేది. ఇది చాలా పొరపాటు. రెండోది ఏంటంటే ఈ టీఆర్ఎస్కి గత 10 ఏళ్ళుగా కూడా టీఆర్ఎస్ని కాపాడింది, టీఆర్ఎస్కి రాజకీయంగా లబ్ధి చేకూర్చింది, టీఆర్ఎస్కి అండదండలుగా నిలబడింది కేవలం. సో వాళ్ళనే భాషలోనే మనం కూడా మాడదాం. ఎవరైతే సెటిలర్స్ అంటున్నారో, ఎవరైతే వలస మనుషులు అంటున్నారో, ఎవరైతే ఆంధ్ర వాళ్ళు అంటున్నారో వాళ్ళే కదా. చూశారు కదా పూర్తిగా మొన్న ఎలక్షన్లో కూడా రూరల్లో ఎవరైతే ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందో, ఎవరైతే నా వాళ్ళు మా తెలంగాణ అని పార్టీ అనుకుందో, ఏ సిద్ధాంతం మీద అయితే పార్టీ పుట్టిందో వాళ్ళే నమ్మలేదు బీఆర్ఎస్ని, వాళ్ళే ఓట్లు వేయలేదు. రూరల్లో పూర్తిగా దెబ్బ కొట్టేశారు. మళ్ళీ మీరు అనుకున్న ఎవరైతే మీరు సెటిలర్స్ అంటున్నారో, ఎవరైతే ఆంధ్ర వాళ్ళు అంటున్నారో, బతకడానికి వచ్చారంటున్నారో, వలస పక్షులు అంటున్నారో వాళ్ళే మీకు రాజకీయ పునర్జీవనం ఇచ్చారు మళ్ళీ మీకు. సో మొత్తం
ఈ అర్బన్లో మొత్తం సీట్లన్నీ గెలవడానికి వాళ్ళే కారణం. ఈవెన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైంలో కూడా ఇటు బీజేపీ స్ట్రాంగ్ అయ్యి కాంగ్రెస్ బీజేపీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా మీకు మేయర్ పీఠం దక్కడానికి, కాబట్టి మెజార్టీ యొక్క కార్పొరేట్లు దక్కడానికి కూడా మీరు అనుకున్న ఈ సెటిలర్సే మిమ్మల్ని కాపాడారు. సో మరి ఈ రోజున ఎందుకు మరి ఈ పోయే కాలం మాటలు నాకేం అర్థం అవ్వట్లేదు. కానీ ఇది మరి ఎందుకు మరి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఆ పాడి కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు కంట్రోల్ చేయట్లేదని అర్థం అవ్వట్లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ప్రోద్బలంతో ఇతను మాట్లాడుతున్నాడా, లేక మరి ఎందుకు మనం కొన్ని కేసులు చూసాం ఆంధ్రాలో. ఒక కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు అని, రోజా అని కొంతమంది వాళ్ళ నోటు దురుసు వల్లనే ఈ రోజున ఏ గతి పట్టిందో చూసాం వైసీపీ గవర్నమెంట్కి. ఎంతసేపు అధినాయకుడిని తృప్తిపరచడం కోసం, అధినాయకుడి మెప్పు పొందడం కోసం వాళ్ళ ఇష్టానికి అవాకులు చవాకులు పేరి ఈ రోజున వైసీపీని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేశారు వాళ్ళంతా కూడా. మరి పాడి కౌశిక్ రెడ్డి యొక్క మనోగతం ఏంటన్నది నాకు అర్థం అవ్వట్లేదు. ఒకటి, ఏదో విధంగా సెన్సేషనల్ అయ్యి తను కొంచెం మార్కెట్లో కొంచెం ప్రబలం అవడానికి ప్రయత్నిస్తున్నాడా, లేకపోతే వెనకాల బీఆర్ఎస్ పెద్దల అండదండలతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడా, లేదు తాను ఈ విధంగా సెన్సేషనల్గా మాట్లాడి ఈ విధంగా ఈ యొక్క దుడుదుడుకు ఈ వ్యవహార శైలితో ముందుకెళ్ళి ఇంకా అధిష్టానానికి ఇంకా దగ్గరయ్యి చేరువయ్యి తను చేరువేయడానికి చేస్తున్న ప్రయత్నం ఏదేమైనా మనకైనా ఇది మంచి సంస్కృతి కాదు. ఇది మనం ఎవరో కూడా హర్షించవలసింది కాదు, అభినందించవలసింది కాదు. ఇది ప్రతి వాళ్ళు కూడా ముక్త కంఠంతో ఖండించాలి. సో అతని యొక్క వ్యవహార శైలి ఫస్ట్ నుంచి కూడా చూస్తే వివాదాస్పదంగానే ఉంది. ఒకప్పుడు గునా డైమండ్స్, ఎవరైతే సినిమా యాక్టర్ రాజశేఖర రెడ్డి వాళ్ళ బ్రదర్ది గునా డైమండ్స్ ఉంటుంది రోడ్ నెంబర్ 45లో, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ షాపుకి అడ్డంగా కారు పెట్టి వాళ్ళు మరి మీరు అట్లీస్ట్ మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, పలానా కారు పలానా మాదని చెప్పి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా, మీ బాడీకి కారు పెట్టి వెళ్తే ఎలాగని చెప్పి ప్రశ్నించినందుకు ఆయన గుణశేఖర్ని ఆయన వయసు కూడా మర్యాద ఇవ్వకుండా ఆయన ఛాతీ మీద తన్ని ఆయన్ని కొట్టడం జరిగింది. ఇతను నువ్వెవడరా బ్యాంచ్ అవుతున్నాను అడగడానికి అది ఇదని చెప్పేదో ఇష్టానికి నోట్లకి అవాకులు చేకులు ఆయన మీద చేయి చూసుకోవడం జరిగింది. సో అదే విధంగా గత ఎన్నికల్లో కూడా చూసాం ఆ యొక్క తన యొక్క దిగజారుడి యొక్క రాజకీయాన్ని కూడా చూసాం మనం. ఆ ప్రజల ముందుకెళ్ళి ఉందాతనం లేకుండా మీరు ఓట్లు లేకపోతే నన్ను గెలిపించకపోతే నా పాడే మీరు మోయవలసి ఉంటుంది అని చెప్పి పెళ్ళం బిడ్డలతో సహా మీరు ఓట్లు అయిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను మొత్తం కుటుంబంతో సహా అని చెప్పి ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అతను నగ్గడం జరిగింది. సో ఏదేమైనా సరే ఇది మంచి పద్ధతి కాదు. అందరూ అన్నదమ్ముల్లా కలిసిపోయారు. ఇటువంటి వాతావరణంలో దీన్ని కలుషితం చేయడం అనేది మంచిది కాదు. ఇప్పుడు ఎక్కడనే కాదు, ఎంటైర్ గ్లోబ్ తీసుకుంటే కూడా ప్రపంచం అనేది ఒక చిన్న గ్లోబ్గా మారిపోయింది, ఒక విలేజ్గా మారిపోయింది ప్రపంచం. సో మొత్తం ఇప్పుడు మన తెలుగు వాళ్ళు, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా కూడా ప్రపంచం అంతా అన్ని దేశాల్లోనూ ఉన్నారు. సో మరి అదే ఫీలింగ్ మరి ఆ దేశాల వాళ్ళకి వస్తే, ఒక అమెరికన్కి ఆ ఫీలింగ్ వస్తే, ఒక ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ మ్యాన్కి ఒక ఫీలింగ్ వస్తే, ఒక జర్మనీ వాడికి ఒక ఫీలింగ్ వస్తే, ఒక రష్యా వాడికి ఒక ఫీలింగ్ వస్తే, ఒక జపాన్ వాడికి ఒక ఫీలింగ్ వస్తే, సో మన పరిస్థితి ఏంటి? సో మనం ఈ విధంగా ఇక్కడ తన్నుకు చేస్తూ ఈ విధంగా ప్రాంతీయవాదం, నువ్వు తెలుగువాడు అనో లేకపోతే నువ్వు ఆంధ్రావాడు అనో నువ్వు సెటిలర్స్ అనో ఈ విధంగా కొట్టుకోవడం అనేది ఇది సమంజసం కాదు. ఏదేమైనా ఇది డెఫినెట్గా ఇటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ కూడా ఖండించకుండా, ఇతన్ని కట్టడి చేయకుండా, ఇటువంటి వ్యక్తికి కొంచెం స్వేచ్ఛ ఎక్కువగా ఇస్తే డెఫినెట్గా ఇతను బీఆర్ఎస్ని పూర్తిగా కూడా ముంచేస్తాడు. ఇప్పుడు రేపొద్దున కేవలం ఈ రోజున బీఆర్ఎస్ యొక్క పరువు కాపాడిందంటే కేవలం సెటిలర్స్ వల్లనే. ఏదైతే అర్బన్లో ఉన్న ఈ యొక్క డామినేటెడ్ ఈ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ని ఓన్ చేసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఒక ట్రస్ట్ బయలుదేరింది. ఎందుకంటే ఈ రోజున మీరు తీసుకుంటే బీఆర్ఎస్లో ఉన్నది ఒక బి టీమ్ ఆఫ్ టీడీపీ నాయకులు, ఇంక్లూడింగ్ గౌరవ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి నుంచి ఏ ఎమ్మెల్యేని ఎంపీని తీసుకున్నా వాళ్ళందరి యొక్క పుట్టినిల్లు టీడీపీయే. సో ఇది టీడీపీ 2 టీమ్గా వీళ్ళందరూ ఓన్ చేసుకుని, సరే మన టీడీపీ వాళ్ళే నిన్న మొన్నటిదాకా ఉన్నవాళ్ళే టీఆర్ఎస్కి మారారు కాబట్టి అని హక్కును చేర్చుకుని వాళ్ళు అధికారాన్ని ఇవ్వడం కూడా జరిగింది గత 10 ఏళ్ళుగా. సో మొన్న కూడా అదేవిధంగా ఓట్లు వేయడం జరిగింది. అలాగే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ పరువు నిలబెట్టింది కూడా వీళ్ళన్నట్టు ఈ యొక్క సెటిలర్సే. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క పావుడి
పాడి కౌశిక్ రెడ్డి గారు ఇలా అవాకులు చవాకులు పేలి ఆంధ్ర వాళ్ళు అక్కడి నుంచి బతకడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు అది ఇదేని చెప్పి మరి మాట్లాడటం పార్టీ ఇమేజ్ని పార్టీ యొక్క గ్రాఫ్ని డెఫినెట్గా డ్యామేజ్ చేస్తుందన్న సంగతి ఇప్పటికైనా పార్టీ పెద్దలు గ్రహించాలి. అతనికి ముక్కుతాడేయాలి, అతని వేగానికి స్పీడ్ బ్రేకర్ వేయాలి. లేదంటే సో ఇప్పుడు రూరల్లో ఎలాగో తుడిచిపెట్టుకుపోయింది పార్టీ, సో అర్బన్లో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. డెఫినెట్గా ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. హైదరాబాద్ సిటీకి లోకల్ ఎలక్షన్స్ తొందరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి. దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకు మీరు రెండవది ఏంటంటే మాట్లాడితే బాబు గారిని తీసుకొస్తున్నారు. ఆయన బాటికి ఏదో ఆయన అక్కడ రాజకీయం చేసుకుంటుంటే అక్కడ వాడు సర్వనాశనం చేస్తే ఆ వ్యవస్థలన్నింటినీ సరి చేసుకోవాలని ఆయన ఏదో భగీరథ యత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి నడుస్తున్నారని చెప్పి అనవసరంగా టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ రచ్చలోకి లాగుతున్నారు. సో దీనివల్ల నష్టపోయేది ఎవరంటే డెఫినెట్గా బీఆర్ఎస్ఏ. ఎందుకు చెప్తున్నానంటే అలాగే బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా కేటీఆర్ చేసిన ఆ ట్విట్టు, ఆ తర్వాత వాళ్ళు చేసిన కొన్ని వ్యాఖ్యానాలు, సో ఇటు కొంతమంది ఐటీ ఉద్యోగస్తులు కానీ కొంత సామాన్య ప్రజలు కానీ వివిధ వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి బాబు గారి సంఘీభావం చెబుతుంటే ఆ టైంలో ఇక్కడ పోలీసులను పెట్టి వాళ్ళందరినీ ఎలా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా మాట్లాడారు, సో ఇవన్నీ కూడా ప్రజలు మనసులో పెట్టుకుని డెఫినెట్గా టీడీపీ క్యాడర్ పోయినసారి ఇటు రూరల్లో దెబ్బ కొట్టడం జరిగింది. ఇటు మన వరంగల్ కానీ నల్గొండ కానీ ఇటు ఖమ్మంలో కూడా ఒక మొత్తం మీద ఓవరాల్గా ఒక 30-35 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడానికి కేవలం టీడీపీ క్యాడరే ఇతోధికంగా ఉపయోగపడింది. సో మరి ఇటువంటి యొక్క లూజ్ టాక్ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పటికైనా ఈ యొక్క బీఆర్ఎస్ అధిష్టానం కంట్రోల్ చేయకపోతే సో డెఫినెట్గా దీని యొక్క ఫలితం అనేది వాళ్ళకి బూమరంగ్ అవుతుంది. సో డెఫినెట్గా అది పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఇటు అర్బన్లో ఏదైతే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారో అక్కడ కూడా వాళ్ళకి ఓట్లు గడ్డిపడే అవకాశం ఉంది, విజయ అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికైనా పాడి కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తిని కాస్త నోరులు అదుపులో పెట్టుకునేలాగా ఆ దిశగా గౌరవ్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మనవి చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.